ఈ రోజు మన ఇంటి జాతకం మారిపోయింది. అప్పుడే ఉందన్నయ్య, చాలా మారాల్సి ఉంది. అంత మారుస్తాను. ఏమిటి ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది? మామయ్య గారు ఇంకో కొత్తిల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం. మరే నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా. కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. చేతికొచ్చినా మీకు మాత్రం రాదు. ఆశ్చర్యపోకండి, ఎందుకంటే అది నాన్నగారి స్వార్జితం. దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు, వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు. ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపరీలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు. తర్వాత మీ ఇష్టం. ఏమిటో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి. ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏమిటి? ఆ లాటరీలో వచ్చిన 25 లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ 12.5 లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కాగితం చిరిగిపోయిందా? మీకంతా వేళకోళమే. సరే, సీరియస్ గా అడుగుతున్నాను, చెప్పు. ఇప్పుడు నీ ప్లాన్కి వచ్చే నష్టం ఏమిటి? ఏమిటా? ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్న తమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా. అది మా అదృష్టం. అదృష్టమే, కానీ ఆస్తిలో 3వ భాగం అతనికి ఇవ్వాలిగా. ఓ, అదే నీ బాధ.